మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. కొన్ని విజువల్స్ చూపెట్టండి గౌతమ్. యా సో ఒక 1 hour చూసిన Yeah. 40 minutes 1 hour. యా మస్తున్నాయి విజువల్స్. యూ హ్యావ్ ఎ సూపర్ హిట్ ఇన్ హ్యాండ్. హోప్ఫుల్లీ యా హోప్ఫుల్లీ కదా అవుతుంది. మంచిగా ఉంది. విజయ్ ఇస్ లుకింగ్ డామ్ గుడ్. యాక్షన్ ఇస్ లుకింగ్ గుడ్. యా పర్ఫార్మెన్స్ హోల్డింగ్ మొత్తం చూపించట బాగుండు. యాక్చువల్లీ మొత్తం చూపిద్దాం అనుకున్నాం విత్ అనీస్ మ్యూజిక్ ఆల్సో. కాకపోతే ఇంకా యూ వాంటెడ్ టు షో విత్ అనీస్ మ్యూజిక్. అదే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా చూసినా కూడా మంచిగా ఉంది. జస్ట్ ప్లెయిన్గా చూపించినావు కదా. ఐ కెన్ ఇమాజిన్ ఇంకా బ్యాక్గ్రౌండ్ తర్వాత ఎట్లుంటుందని. అంటే డైరెక్టర్ చూపించడానికి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోతుంది. వాయిస్ డబ్ ట్రాక్స్ రిఫరెన్స్ మ్యూజిక్ దే అండర్స్టాండ్. సో 7 days to go గౌతమ్. ఇది బయట పెట్టేసరికి 6 or 5 ఉంటుంది. ఏమనిపిస్తుంది నీకు? ఏమనిపిస్తుంది? వెరీ ఎక్సైటెడ్. డైరెక్టర్లకు ఎట్లుంటుందో 5 days to go. బేసికలీ కౌంట్ డౌన్ పోస్టర్స్ ఆర్ ఆల్వేస్ వెరీ స్కేరీ ఫర్ మీ. కాపీస్ గోయింగ్ అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. అదొకటి ఉంటుంది ఎప్పుడు. ఎట్లా అంటే ఓకే నీ ఐడియా ఆఫ్ రొమాన్స్ ఇదా, నీ ఐడియా ఆఫ్ రివెంజ్ ఇదా, సో మచ్ ఆఫ్ యువర్ పర్సనల్ సైడ్ ఇస్ గోయింగ్ టు గెట్ అవుట్. సో అది ఎప్పుడు ఉంటుంది. అది యూ ఫీల్ లైక్ హోల్డింగ్ ఆన్ అండ్ ప్రొటెక్టింగ్ ఇట్. దాన్ని జడ్జ్ చేస్తారు కదా. సో ఆ టెన్షన్ ఎప్పుడు ఉంటుంది. అండ్ ట్రైలర్ ఎప్పుడు? 26th, day after tomorrow. ట్రైలర్ కూడా చూపిస్తే అయిపోయింది నాకు మంచిగా. చూపిస్తా. I'll send it to you once background music is copy with Anis music. ఎందుకంటే విజయ్ చూస్తుంటా నాకు, బికాస్ ఐ స్టార్ట్ విత్ విజయ్ కదా. సో వాట్ ఎవర్ ఏది విజయ్ అప్డేట్ వచ్చినా, యాడ్ ఫిల్మ్ వచ్చినా, ఏది వచ్చినా ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ ఎక్సైట్మెంట్ ఇన్ మీ టు వాచ్. ఏమైనా నచ్చితే కాల్ చేస్తాడు నాకు. నచ్చకపోతే కాల్ రావు. వెన్ హీ సీస్ సంథింగ్ దట్ హీ లైక్స్ నో విల్ కాల్. విజయ్ మస్తు నా విజయ్ మస్తు అనిపించింది విజయ్ నేను చూసి మస్తు. హీ కాల్డ్ ఫర్ మనం పోస్టర్ వదిలినాం కదా, పోస్టర్ అప్పుడు కాల్ చేసిండు. పోస్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ వాస్ టెరిఫిక్. అండ్ ఈవెన్ ద ఎంటైర్ లుక్ వాట్ ఎవర్ ఐ సా 45 minutes వాట్ ఐ గ్యాదర్డ్ ఈజ్ లైక్ ఇట్లా 3-4 looks ఉన్నట్టునే కదా. 3-4 looks ఉన్నాయి. In a way, we started project around 2023. We shot for a month. దాని తర్వాత విజయ్ వాజ్ గోయింగ్ టు సమ్ అదర్ ప్రాజెక్ట్. ఆ గ్యాప్ కూడా ఇట్ హెల్ప్డ్ అస్ బికాస్ అప్పటిదాకా ఐ వాంటెడ్ ఎ వెరీ డిఫరెంట్ లుక్ ఫర్ విజయ్ ఇన్ దిస్ మూవీ. కాకపోతే ఉన్న ఆల్రెడీ చేసిన మూవీస్ ప్యారలల్గా చేస్తే కంటిన్యూటీ అంత ఇష్యూస్ ఉంటాయి. సో వీ థాట్ లెట్ హిమ్ ఫినిష్ దట్ ఫిల్మ్. అండ్ ద టైమ్ హీ కేమ్ బ్యాక్ he bulked up a bit and we got that look. And after that inko 3-4 months time తీసుకొని we had one more look. Even his look in the jail episode is superb. Even the way you shot was also very good. So the jail is there in Sri Lanka, Kandy. అదేంటంటే ఒక 200 years old jail అది. They closed it. There are no inmates, nothing. They closed it, and I think they are planning to open some hotel kind of a thing. So they are doing renovation. So fortunately, మేము వెళ్ళిన గ్యాప్లో మాకు షూటింగ్ లొకేషన్ దొరికింది. అది ఇంకా ఉందా? రెనోవేషన్కి వెళ్ళిపోయిందా? రెనోవేషన్కి వెళ్ళిపోయింది. అంటే నెక్స్ట్ టైం మేము వేరే వాళ్ళతో అడిగినప్పుడు దే స్టార్టెడ్ పెయింటింగ్ ఇట్. ఓకే. సో వెన్ దెర్ ఈస్ నో మెయింటెనెన్స్, అంటే క్యాండీ కూడా ప్లేస్ ఎట్లాంటిదంటే it's like a hill station. There's a lot of rain and stuff, so మీకు వాల్స్ మీద గ్రీన్ టెక్స్చర్ మాస్ విచ్ కమ్స్ న్యాచురల్లీ. అది మనం ఎంత ప్రొడక్షన్ డిజైన్ చేసినా వీ మైట్ నాట్ గెట్ దట్ ఆల్ ఓవర్. సో దట్ లొకేషన్ ఇస్ one such location. Very important episode in the film. The location has a beautiful character. Super help అయింది అది కూడా. చాలా కాంట్రిబ్యూట్ చేసింది. And the entire jail episode, whatever, we wanted that 13 minutes of sequence totally in rain. The minute he enters jail until he comes out, a total the continuous rain untadi. So we set up some kind of a setup over there. Usually manaki rain effect ante we have this కొంచెం పెద్ద పెద్ద పైప్స్ అన్నీ తీసుకొచ్చి రెయిన్ ఆన్ రెయిన్ ఆఫ్ ఉంటుంది కదా. ఒక సీన్ లేదంటే ఒక షార్ట్ అయితే పర్లేదు ఈజీగానే ఉంటుంది, కానీ ఇఫ్ ఇట్ ఇస్ అన్ ఎంటైర్ స్కెడ్యూల్ కొంచెం కష్టం అవుతుందని వీ హ్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ సెటప్ దేర్. Before the scene, someone will press a button, we'll have the rain
and then immediately after the cut, we'll cut rain off. So the continuity, everything, a lot of things will be there. And rain is very tricky. So yeah, that is one good location what we had. మస్తు జారుతుండే అక్కడ, అదే నాకు అదే అనిపించింది. అది ఓల్డ్ జైల్ కదా, జారుతుండే. ఆ వాటర్ లో ఉంది కదా ఫైట్, అది చూసింది. ఆ బండలు ఇవన్నీ స్లిప్పరీ లైక్ హెల్ అండ్ వీ హ్యాడ్ టు డూ సో మచ్ యాక్షన్. సో నేను ఏం చేసేటోడినంటే ఐ హ్యావ్ వన్ బేర్ ఫుట్ షూ అనమాట, వైబ్రమ్ బేర్ ఫుట్ షూ అని నా వర్కౌట్కి వాడతా. అది ఒక్కటి గ్రిప్ అవుతుండే, ఓకే, కంప్లీట్లీ బేర్ ఫీట్ మీద స్లిప్ అవుతుండే. చెప్పులు, ఐఎమ్ సపోజ్ టు బి వేరింగ్ చెప్పులు, ఎక్స్ట్రీమ్లీ పడ్డం 2-3 సార్లు. దెన్ వీ స్టార్టెడ్ యూజింగ్, ఇప్పుడు రైట్ లెగ్తో తంతున్నా అనుకో, లెఫ్ట్ లెగ్కి బేర్ ఫుట్ షూ ఉంటుంది. సో వీఆర్ మేనేజింగ్ విత్ ఫ్రేమ్. నాకు మిడ్ ఇవన్నీ ఉంటే బేర్ ఫుట్ షూస్ వేసి చేయడము. ఏ కాలుతో తంతున్నానో అది ఫ్రీగా వదిలేసి ఒక్క కాలుతో గ్రిప్ పట్టుకొని. బట్ ఆ ఎపిసోడ్ అంతా ఐ థింక్ లొకేషన్ గేవ్ యూ వన్ ఎనర్జీ, ద కంటెంట్ యువర్ షూటింగ్ గేవ్ యూ వన్ ఎనర్జీ, సో దట్ ఇట్ వాజ్ ఎంజాయబుల్ ఈవెన్ దో హోల్ డే ఐ వుడ్ బి డ్రెంచ్డ్. అది ఒక మేజర్ ఛాలెంజ్ వేర్ యూ హావ్ టు కీప్ యాక్టర్స్ కంటిన్యూస్లీ ఇన్ ద రెయిన్. మార్నింగ్ షూట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు, అండ్ కెమెరా సెటప్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి కవర్డ్. అదంతా ప్రాపర్ సెటప్ అండ్ మస్తు ఉంది కానీ అదంతా గ్రిట్టీగా ఒక టైప్ మూడ్లో ఉంది అది. ఈవెన్ యాక్షన్ వాజ్ లుకింగ్ గుడ్. నాకు ఎక్కడ అనిపించలే ఇంత ఇట్లుంది అని. ఇట్ వాజ్ అ ఫ్లాలెస్ ఫైట్, మస్తు వచ్చింది అది. బికాస్ సెన్సార్ అయిందా? సెన్సార్ ఈస్ హ్యాపెనింగ్ టుడే ఈవినింగ్. ఓకే, టెన్షన్ ఏం లేదు, యూబై వస్తుంది కావచ్చు. I don't know what they'll give. అవునా? There's little violence in second half. Lot of blood and violence. There is. దానికి వైలెన్స్కి ఎవరు పట్టించుకోనట్లున్నారు ఈ మధ్యలో. ఈ మధ్య పట్టించుకోవాలి, వైలెన్స్కి పట్టించుకోరు. సో గౌతమ్ రెప్యుటేషన్ ప్రకారంగా ఏ రావద్దు. గౌతమ్ పేరు మీద యూబై వేయాలేమో కానీ Might be a start also. Maybe. స్టార్ట్ ఇక్కడ నుంచి. No, but this film is a brotherly emotion. చిన్నప్పటి ఎపిసోడ్ ఉంది. ఇట్స్ నైస్ ఇఫ్ యూ గెట్ యూ బై యూ, బికాస్ ఏ ఉండదు, ఏ ఉంటే కట్ అవుతుంది చాలా. ఎందుకంటే ప్రతిసారి నాకు డిస్ట్రిబ్యూటర్ రిపోర్ట్ ఇస్తాడు, ఏం కట్ ఏ వల్ల నీకు ఇంత బాక్స్ ఆఫీస్ మిస్ అయింది, ఓపెనింగ్ ఇంత మిస్ అయింది. యా, సో దట్ వే. అండ్ విత్ విజయ్ అండ్ ఆల్ ఎవ్రీబడి వాంట్స్ టు వాచ్ కదా, కిడ్స్ నుంచి. సో గౌతమ్, సిన్సియర్లీ, వై డిడ్ యూ చూస్ విజయ్ ఫర్ దిస్ స్టోరీ? So I don't know if you remember. మళ్ళీ రావా? Yeah. So మళ్ళీ రా పిచ్ చేసినావు విజయ్కి? Yeah, first film even అప్పటికి నేను ఇంకా డైరెక్ట్ చేయలేదు. I wanted to narrate to విజయ్. అప్పటికి పెళ్లి చూపులు కూడా రిలీజ్ అవ్వాలి. సో పెళ్లి చూపులు ఆ ఫ్రైడే రిలీజ్ అయింది. ఫ్రైడే ఈవినింగ్ బిఫోర్ పెళ్లి చూపులు ఓన్లీ వాంటెడ్ టు నరేట్ టు మీ. యా, బికాజ్ ఎక్కడ చూసినా ఎవడే చూసి వాంటెడ్. యా, సో we call you the same day Pelli Choopulu got released. You were in mad rush. I don't know if you remember the entire. I remember briefly some details. So, Manikondalo ఒక ఆఫీస్ ఉంది. విజయ్ కేమ్ అండ్ వచ్చి కూర్చున్నారు. ఐ థింక్ పుట్టపర్తిలో మీ సంజీవ్ was. They helped us get your meeting. He was sitting అలా కూర్చున్నాడు and he's continuously getting messages, calls. The day film got released kada, and he has to go to some TV5, TV9 interview or something. Kuchunadu started narrating him the story. First 10-15 minutes I understood his mind is somewhere else. He's checking phone antunadu. Suddenly office boy came and gave him some samosa. He started eating samosa, checking the phone, listening to the story. Okay, 10-15 minutes అయిపోయిన తర్వాత he raised his hand. I thought he might be having some question in the script. Then he asked, can I have one more samosa? Then ఆఫీస్ బాయ్ తీసుకొచ్చాడు ఇంకో సమోసా. 2 సమోసాలు తినేసి నాకు అసలు ఏం చెప్తున్నావు ఏం ఎక్కట్లేదు, ఐ టు గో సమ్వేర్, వెళ్ళిపోవచ్చా అన్నాడు. ఐ క్యాచ్ అప్ విత్ సమ్ అదర్ టైమ్. దెన్ లెట్ హిమ్ గో. దెన్ మేము అందరం స్టోరీ పూర్తిగా చెప్పుంటే బాగున్నా ఏంటా ఇదంతా డిస్కస్ చేస్తుంటే ద ఆఫీస్ బాయ్ ఇస్ వెరీ డిసప్పాయింటెడ్ బికాస్ in our office only one samosa for one person. Sir, 2 సమోసాలు తినేసారు సార్ వచ్చి అన్నారు. సో కథ కూడా వినలేదు. Yeah, so that was my first interaction. After that, on and off, we caught up a lot of times. Then I came up with this story and I thought I'll meet Vijay because నేను కాల్ చేసిన గౌతమ్కి ఒక పాయింట్కి నాకు I started feeling like
ఇట్స్ ఇంపార్టెంట్ టు వర్క్ విత్ పీపుల్ యూ లైక్. ఇట్స్ ఇంపార్టెంట్ టు వర్క్ విత్ అంటే మనకు నచ్చిన డైరెక్టర్లు, వాళ్ళ నచ్చిన హౌ హీ కమ్యూనికేట్స్ ఎమోషన్, హౌ హీ డస్ మ్యూజిక్, హౌ హీ డస్ ఎడిట్. ఐ రియలీ లవ్. సో నాకు సినిమాలు చేస్తున్నాము, ఏది వర్క్ అవుతుందో ఏది వర్క్ అవుతలేదో నాకు అర్జున్ రెడ్డి ఆ టైంలో ఐ యూస్ టు ఫీల్ లైక్ ఐ నో ఈ సినిమా చూసి ఇది నడుస్తుందిరా. కొన్ని మీటర్లు ఉంటుండే. ఒకటి ఏంటంటే షూటింగ్ చేసేటప్పుడు నేను ఎంజాయ్ చేసిన అంటే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు అని ఒకటి ఫిక్స్ అయినా. ఒకటేమో మైండ్లో నాకు నచ్చిందంటే జనాలకు నచ్చుతుంది, ఇట్లాంటివి అనుకున్నా. అండ్ ఐ యూస్ టు బి సూపర్ కాన్ఫిడెంట్. భయం ఉంటుంది అంటే అర్జున్ రెడ్డి స్టేజ్ మీద మనము బెట్టేస్తా, నా శాలరీ మొత్తం సినిమా హిట్ ఎవడైనా బెట్ కడతాడా అని స్టేట్మెంట్లు ఇస్తా. కానీ ముందు రోజు రాత్రి మనకు ప్యాక్ అవుతుంటుంది, ఏమో జనాలకు ఎక్కుతుందా, మనం అనుకున్నట్టే వాళ్ళు ఎక్కుతుందా అని. సో దట్ కాంట్రడిక్షన్ ఉంటుంది. కానీ ఐ యూస్ టు ఆల్వేస్ ఫీల్ లైక్ ఐ నో వాట్ వర్క్స్, వాట్ డజంట్. అది ఒక పాయింట్కి అరే ఎవ్వరికి ఏం తెలియదురా, మనకు కూడా తెలియదు, ఆ ఫ్రైడే రోజే తెలుస్తుంది, మనం ఏదో అనుకొని చేస్తాము కానీ ఏమవుతుందో మనకు తెలియదు. బికాస్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఫ్రమ్ ద టైమ్ యూ సే ఓకే టు అ స్క్రిప్ట్ till it comes out, so many factors change everything. So the point I called Gautam, I was feeling like, first of all, I don't know what works, what doesn't, but I'll make my decision. నాకు నచ్చిన ఐడియా చేస్తా, అది లైక్ నచ్చిన వాళ్ళతో చేద్దాం. అండ్ పీపుల్స్ హూస్ క్రాఫ్ట్ యూ రెస్పెక్ట్. ఐ రియలీ రెస్పెక్టెడ్ హిస్ క్రాఫ్ట్. సో నేను గౌతమ్కి కాల్ చేసి స్క్రిప్ట్ గిఫ్ట్ ఏం లేదు, సినిమా చేయాలి మనం, నాకు కథ చెప్పు, మనం చేద్దాం, నీతో చేయాలి. అండ్ హీ ఈజ్ ఆల్వేస్ వాంటెడ్ టు డూ విత్ మీ. సో హీ వాజ్ లైక్ ఐ రియలీ వాంట్ టు వర్క్ విత్ యూ విజయ్, బట్ లెట్స్ ఫిగర్ దిస్ అవుట్. And then somehow he got free, so he came and he just told me this idea. He didn't have the full script. He was like, I have a gangster backdrop lo iddar brothers idea. Naku backdrop ishtamu, how Gautam emotions etla handle chestado naku telusu. I was like, if done, let's do this. And then he got me, he had a rough idea in his head, but it changed and improved so much over time, and it became Kingdom. So for me it was really about working with Gautam. And I know, you know, when you work with currently na state of mind etlundante, Jay Gautam, Jay Anirudh, Jay Naveen Nuli, Jay Shriram, inga veela chethulu undi cinema అంటే. అండ్ ఐ ఫీల్ వన్ కంఫర్ట్ నోయింగ్ దట్ ద బెస్ట్ ఆఫ్ ద గైస్ ఆర్ సిట్టింగ్ ఆన్ ఇట్. అంటే వెన్ సంబడి లైక్ గౌతమ్ ఇస్ సిట్టింగ్, సంబడి లైక్ అనీ సిట్టింగ్, సంబడి లైక్ నవీన్ నూలి సిట్టింగ్, ఈ పాయింట్కి నా చేతుల నుంచి వెళ్ళిపోయింది. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ మై పవర్, బట్ ఐఎమ్ లైక్ వీళ్ళ చేతులు ఉంది, వీళ్ళు చూసుకుంటారు. సో ఇట్ వాజ్ ఫర్ మీ, ఇట్ వాజ్ అబౌట్ వర్కింగ్ విత్ people that I respect and enjoying the process, which I really enjoyed. Sometimes you feel safe as an actor. నాకు ప్రతి సినిమాకి మ్యూజిక్ చాలా టెన్షన్ ఉంటుంది. మనము ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్కి పర్ఫామ్ చేస్తాం, నువ్వు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి రాస్తావు. అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ చేతిలోకి వెళ్ళిన తర్వాత ద కైండ్ ఆఫ్ మ్యూజిక్ కంప్లీట్లీ జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. సీన్ హౌ యూ స్కోర్, కొన్నిసార్లు అరే నువ్వు స్కోర్ అయ్యాక సైలెంట్గా వదిలేసినా బెటర్, కానీ ఆ స్కోరు హౌ ఐ ఫీల్ అబౌట్ ద ఫిలిం ఇట్ చేంజెస్ క్రేజీలీ. సో నాకు ఎవ్రీ ఫిలింకి ఆ ఫియర్, ఇమ్మెన్స్ ఫియర్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్, బికాజ్ ఐ నో డైరెక్టర్ హ్యాస్ గుడ్ మ్యూజిక్ సెన్స్ అండ్ ఐ నో దట్ అనీ ఈజ్ దేర్, అస్సలు ఆర్ఆర్ గురించి గౌతమ్ బాగా వస్తుంది అంటే బాగా వస్తుంది. సో that way I'm relaxed in the post-production process. No, with RR it will be great. And with Anirudh's music, with Anirudh using the plane kada. Yeah. I saw the plane video with music and all. I mean, with Anirudh's kind of music. For him also, I think it's a new genre. Yeah. Which one? This Aniki. Idanta, ee period drama, jail drama, idanta for Anirudh's music also. Yeah. It's a new template. Yeah. I'm feeling that the music will sound very new. Yeah. Because I'm not saying
రెగ్యులర్ ఫిల్మ్స్ చేస్తున్నాడు అతనని, బట్ సిమిలర్ జానర్స్, కొంచెం ప్యారలల్ జానర్స్, soundscape will be very different. వే డిఫరెంట్ పీరియడ్. సో ఐ థింక్ మూవీస్ హ్యాపెనింగ్ ఇన్ డిఫరెంట్ టైమ్ లైన్. నేను యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్తో సహా చూస్తా అనుకున్నా, కానీ నాకు అది గుర్తురాలే. టు బి వెరీ ఫ్రాంక్, నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదని గుర్తురాలే నాకు. సో ఇట్ ఈస్ వెరీ ఎంగేజింగ్. నేను చూసిన బిట్స్ మొత్తం, నేను ఆల్మోస్ట్ 50 minutes చూసినాం. సో యు ఆర్ అ సూపర్ హిట్ మ్యాన్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. జై శ్రీరామ్. అవును, నాకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అంటే మేము నా ఫస్ట్ మూవీకి ఒక ఇంటర్వ్యూ చేసాం. సో ఇట్స్ ఎ పోస్ట్ రిలీజ్ ఇంటర్వ్యూ. సో వీ డిడ్ ఇట్ బిఫోర్ రిలీజ్. సో ఇట్ స్టార్టెడ్ ఆఫ్ సేయింగ్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద సూపర్ బ్లాక్ బస్టర్. నాకేమో ఫుల్ టెన్షన్ వస్తుంది, అసలు ఏమవుతుంది. మాకు కూడా అట్లే ఉండే. ఒకసారి ఏమైంది తెలుసా, మేము టీజర్ పొద్దున 7 o'clock ఆన్ చేసినాం ఆఫీస్లో. దెన్ విజయ్ కేమ్ టు ఆఫీస్ అట్ మార్నింగ్ 7 o'clock. ఈ పిక్డ్ మీ ఒక చిన్న స్టూడియోకి ఇంటర్వ్యూ ఇచ్చినాం మనం. అవును, సమ్ చైనీస్ బిస్ట్రో రెస్టారెంట్ లో ఫస్ట్ ఇంటర్వ్యూ టుగెదర్. ఆమె ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయింది అని చెప్తుంది టీజర్. సేమ్ మాకు ప్యాక్ అవుతుంది, కానీ మాకు ఏమనిపించింది తెలుసా, ఇంటర్వ్యూ తర్వాత వీళ్ళు ఇంటర్వ్యూ చేపించాలి తక్కువ, అంతకంటే ఎక్కువ బ్లాక్ బస్టర్. ఐ హోప్ దట్ విల్ హ్యాపెన్ టు యూ. Thank you for saying. Seriously, put a lot of effort, man. I mean, like, for audience also, Vijay, it's a different treat. It's a different new story, new genre, new drama. See, one thing is sure, like, people will forget everything and they'll be engrossed into the making of Kingdom. And power pack performer nadu, music solid undi, so you know how to present it very well. I think anni ticks unnai, high ticks. I'm very happy. Actually, more than nee kante ekkuva for Vijay, I'm very happy. పాటలు ఎన్ని? All the songs are background songs. Background nice songs. Yeah, montage. Yeah, that's better. And total 3 songs and 1 bit song. Okay. Bit song and musical. అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా I really enjoy songs where they dance, where their lip sync is there, but I can't write. I don't know. అంటే నేను నాకు కూడా ఇష్టం, కట్టు సాంగ్ ఇష్టం. నాకు చాలా ఇష్టం. నాకు ఏమనిపిస్తుంది అంటే హీరో సింగర్ కదా సినిమాలో, ఎందుకు పాడుతున్నారు? నేను యాక్చువల్లీ ఈ మూవీకి యాక్షన్ వీ వర్ క్వైట్ లిబరల్, బట్ ఐ థాట్ ఫస్ట్ మూవీ తీసినప్పుడు వెన్ అ హీరో షుడ్ ఫైట్, he should be definitely some kind of a martial art fighter or something like that. Only then an action can go in parallel with the story was my idea initially, but I think I moved on from that and we are doing little action because but we try to give it a justification. Atlanta, he's a police and he got trained. ఇప్పుడు స్టార్టింగ్ సీన్ ఒకటి చూపెట్టినా నాకు, ఈస్ టాకింగ్ టు ద కాప్ వేర్ విల్ అసైన్ హిమ్ సంథింగ్. అది ఆ స్ట్రీట్ ఎక్కడ అది? సో మోస్ట్ ఆఫ్ ది shoot whatever we did, around 95% we shot in live locations. That's a thing which took us a lot of time. So just very little part we shot in set. అంటే నాకేంటంటే I prefer shooting in real locations for 2 reasons. One thing, if there is a lot of CG involved, when I'm seeing something in the monitor, నాకు ఒక టెన్షన్ వస్తుంది. అంటే ఇప్పుడు నా ఫ్రేమ్ ఎట్లా కనిపిస్తుందో నాకు 2 నెలల తర్వాత అర్థం అవుతుంది. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ బెస్ట్ ఆఫ్ ద గైస్, ఐ కైండ్ ఆఫ్ ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది నాకు ఎప్పుడు. నాకు అదే ప్రాబ్లం. ఇప్పుడు అన్ని ప్రీవియస్ గివ్స్ అనేవి వచ్చినాయి అన్ని. I never got into that. Eventually we should get into that. ఎందుకు? Generally, if you want to do a high scale film, you need to understand how all this will work. Right. Yeah. So I prefer shooting in live locations as much as possible, and I try to minimize VFX as much as possible. So yeah, there's a lot of detail which goes into and this genre is very new to me. నేను ఇంత ముందు చేసిన దానికి దీనికి అసలు సంబంధం లేదు in terms of making. That is what is a special film in its own. నాకు జెర్సీ కానీ నా ఫస్ట్ సినిమా కానీ దిస్ ఇస్ టోటలీ డిఫరెంట్. ఈ సినిమాలో ఏంటంటే మేకింగ్కి చాలా లాజిస్టిక్స్ అవసరం అయింది. అంటే it's not a drama which takes place in a small house or a cricket stadium. క్రికెట్ స్టేడియంలో షూట్ చేసినప్పుడు కూడా నాకు అది పెద్ద లాజిస్టికల్ ఇష్యూ ఎందుకు అవ్వలేదంటే వాట్ ఎవర్ ఐమ్ షూటింగ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద గ్రౌండ్. మిగిలినంతా జూనియర్స్ కదా బయట, ద స్కేల్ అండ్ ఎవ్రీథింగ్ ఐ డోంట్ హ్యావ్ టు కంట్రోల్ ఎనీథింగ్ అవుట్ సైడ్. అండ్ జెర్సీకి దీనికి ఏంటంటే జెర్సీలో దేర్ ఆర్ ఫ్యూ క్యారెక్టర్స్
ఓవర్ హియర్ క్యారెక్టర్స్ చాలా ఎక్కువ ఉంటాయి అండ్ దే ఆర్ లాట్ ఆఫ్ సబ్ ప్లాట్స్. సో when what is it, the characters increase, what is it, the actors, the dates and stuff, there are a lot of logistical issues. And action kuda initially I was thinking action will be something which will be taken care by action choreographer. So ikkadi nunchi ikkada daaka scene rasi సో నాకు ఈ యాక్షన్లో ఇది కావాలని చెప్తే నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోవచ్చు అన్నది వాజ్ మై ఇనీషియల్ అజంప్షన్. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్ ఏమో అన్నట్టు అనుకున్నా. అండ్ దెన్ వీ షాట్ వన్ యాక్షన్ అండ్ దట్ ఈజ్ మై ఫస్ట్ యాక్షన్ ఎపిసోడ్. మన జాతర ఫైట్. దెన్ వెన్ ఐ సా దట్ ఐ వాజ్ లైక్ నాట్ హ్యాపెనింగ్ అనిపించింది బికాస్ ఇట్ సడన్లీ లుక్స్ వెరీ డిఫరెంట్. అంటే అప్పుడు దాకా మనం సడన్లీ లుక్స్ వెరీ డిఫరెంట్. అంటే we as a team we travel in certain space, everyone knows అంటే సెట్లో ఉన్న వాళ్ళు కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ సినిమాటోగ్రాఫర్ టీమ్ కానీ ఏం సినిమా చేస్తున్నాం, దీని ముందు ఏం సీన్ చేస్తాం, ఎవరు ఎలా మాట్లాడతారు, ఎలా కదులుతారు, ఇదంతా తెలుస్తుంది. బట్ సడన్లీ సమ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కమ్స్ ఇన్. వాళ్ళకి కూడా ఏంటంటే బయట నుంచి వస్తారు కదా, ఇట్ టేక్ సమ్ టైమ్ ఫర్ దెమ్ టు క్యాచ్ అప్ విత్ వాట్ వీఆర్ డూయింగ్. సో నాకు అది ఆ యాక్షన్ ఎపిసోడ్ చూస్తే looked very different, right from the way it looks, lensing gaani, camera movement gaani. There are some times I never wanted to use a what do you say, steady or handheld. So for scenes I conceive it in a way where the little motions, statics and charge eppudaithe drama avasaro appade keeping music in mind. So I have some kind of a language for the scenes which looks very different for the action. దెన్ ఐ థాట్ దిస్ నాట్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఇట్లా చేస్తే కనుక గట్టిగా దొరికేస్తామని చెప్పేసి ఫార్చునేట్లీ ఐ గాట్ కపుల్ ఆఫ్ మంత్స్ బ్రేక్. దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ యాక్షన్ లైక్ ఎ సీన్. అంటే ఇప్పుడు మనం సీన్ సెటప్ చేసుకున్నప్పుడు యూ ఓపెన్ సీన్, దాని తర్వాత ఒక కాన్ఫ్లిక్ట్ టువర్డ్స్ రిజల్యూషన్కి వెళ్ళినప్పుడు ఈవెన్ 5 minute సీన్ వీ సెట్ ఇట్ అప్ ఇన్ అ సర్టన్ వే కదా. దెన్ వీ స్టార్టెడ్ రైటింగ్ యాక్షన్ అండ్ లేటర్ ఇట్ ఆల్ కేమ్ వెరీ గుడ్. So we started communicating with the action choreographer much before, so that it's easy for all of us. You got some foreigner, right? So there are 3 people who did action. Yannick Ben is one person. He's a French guy. He did Jail episode. And Chetan D'Souza ane oka ayana unnaru, Kannada ayana. So he did one action episode. And Real Satish ane oka ayana unnaru. He did some action. So these 3 people. There are a lot of other small bits. దర్ అంటే చిన్న యాక్షన్ సెట్ పీసెస్ కూడా కాదు, దేర్ కెన్ బి సమ్ కిల్లింగ్, ఎవరికైనా దెబ్బ తగులుతుందేమో, లేదంటే కర్ర పెట్టి కొట్టే దాంట్లో ఎవడైనా. సో అట్లాంటివి కూడా కొంతమంది హెల్ప్ చేశారు స్టంట్ కొరియోగ్రాఫర్స్. యూ ఎంజాయ్ షూటింగ్ యాక్షన్ నౌ ఫ్రమ్ హౌ యూ స్టార్టెడ్? బోత్ ఆఫ్ యూ ఫస్ట్ టైం షార్ట్ యాక్షన్. నువ్వు యానిమల్లో ఫస్ట్ టైం చేసిన యాక్షన్, నువ్వు కూడా ఫస్ట్ టైం, విచ్ ఇస్ ద జంప్ ఫ్రమ్ డ్రామా. No, I definitely enjoyed shooting action. And now I learn a lot of stuff. I think I might do things very differently for the next film, because first time you know itla cheyocha, itla jarugutuda anna oka idea vastadu kada, then we start exploring more. మన కొరియోగ్రఫీ చేస్తే కూడా అట్లే ఉంటుంది కావచ్చు, డాన్స్ చేస్తే ఎప్పుడన్నా. అది ఎప్పుడు చేయలేదు కదా సరే. రైట్ అ క్యారెక్టర్ వేర్ హీరో ఇస్ అ డాన్సర్ అండ్ దెన్ విల్ స్టార్ట్. నువ్వు బట్ ఒకటి ఇప్పుడు జనరల్ అడుగుతున్నాను నేను, ఐఎమ్ క్యూరియస్ అబౌట్ అనిరుద్స్ వర్కింగ్ స్టైల్ బికాస్ ఐ లైక్ హిస్ మ్యూజిక్. మీరు సీన్లు ఫిలిం పంపినప్పుడు యూ విల్ టెల్ హిమ్ ఈ పాటలో చూడు మ్యూజిక్, ఈ పాటలో చూడకంట, యూ జస్ట్ లీవ్ ఇట్ టు హిమ్ wherever you feel you get into the mood. So first time Jerseyకి I gave him the entire film, మొత్తం ఎడిట్ అంతా ఇచ్చి వాట్ ఎవర్ రిఫరెన్స్ మ్యూజిక్ ఇట్లా ఉండాలని ఫుల్ రిఫరెన్స్ మ్యూజిక్ అయితే ఇచ్చినప్పుడు he saw the film. And for him the biggest problem is language. Appudu మేము Jersey, now he understands very good. So biggest problem is language. So he asked me to come and sit with him. So he'll open a scene and then he'll make me listen the melody. అంటే ఇప్పుడు say for example opening title sequence ఉంది, దీనికి ఇట్లాంటి మెలడీ పెట్టుకుందామా, ఇట్లాంటి మెలడీ పెట్టుకుందాం. he'll give me multiple options. Sometimes as a director writer you have a different take on a scene. ఒక్కొక్కసారి ఏంటంటే స్మాల్ ఎగ్జాంపుల్ what you say whatever ఇప్పుడు కింగ్డమ్లో there is a scene where 2 brothers meet and Suri's character will lie about something, and that lie is a tragic lie. అంటే వాడు ఒక అబద్ధం చెప్తున్నాడు, ఎవరో చనిపోయారని అబద్ధం చెప్తాడు. వేర్ Anirudh take
on that music is it should be little pathos, sad and a type lo he gave a music. And then when I saw it, in my mind I was thinking audience should know that this guy is lying. So chinna intrigue unna music aithe better emo, it shouldn't go into a sad mood. So ee type of discussion will have it on scenes. Ee melody cheddama, ee type music cheddama. And the second point is there are certain points in a scene where you need a music swell. And నేను రాసే స్టోరీస్ కూడా ఎక్కువ ఏంటంటే దే ఆర్ లాట్ ఆఫ్ సైలెంట్ బీట్స్ ఇన్ ద ఫిల్మ్, అండ్ ఐ వుడ్ లవ్ టు సీ ద ఫిల్మ్ దట్ వే. అండ్ కొంతమందికి ల్యాగ్ అనిపించచ్చేమో, కానీ వేర్ ఒక క్యారెక్టర్ ఒక మాట చెప్పాలి, బట్ హీస్ నాట్ సేయింగ్ దట్ ఈవెన్ దట్ పాజ్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్ ఫర్ మీ. ఎందుకు చెప్పట్లేదు అన్నది యాడ్స్ ఇంటెన్సిటీ. సో దట్స్ ద వే ఐ సీ ఇట్. సో ఇట్లాంటి కొన్ని పాయింట్స్లో ఐ వాంట్ లిల్ స్వెల్, ఇక్కడ వేరే ఇన్స్ట్రుమెంట్ ఉండి హైలైట్ ఈ ఎమోషన్ అండర్లైన్ చేస్తే బాగుంటుంది. యూస్ టు హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ డిస్కషన్స్, అండ్ ఇట్స్ ద సేమ్ విత్ కింగ్డమ్. అండ్ సమ్ టైమ్స్ హీస్ అ జీనియస్. సో ఎట్లా అంటే ఇది బాగాలేదంటే వెంటనే విత్ ఇన్ 10-15 minutes విల్ గివ్ యూ సంథింగ్ ఎల్స్. అండ్ ద బ్యూటిఫుల్ పార్ట్ అబౌట్ హిస్ మ్యూజిక్ అంటే he has an expression with the music. So the way a dialogue plays for a scene, his music also plays for the scene. And there is a certain word, okay, dialogue lo run punch, probably he brings up one level more. So even for Jersey, I think the way it turned out to be, a lot of credit goes to Anirudh for his music. So totally how much time he takes for the BGM? He's very fast. అవునా? వెరీ ఫాస్ట్. అంటే ఇప్పుడు ఆన్ అన్ యావరేజ్ మనం 2.5 hour ఫిల్మ్ 7 reels చేస్తాం కదా, 20-25 minutes. హీస్ కేపబుల్ ఆఫ్ ఈజీలీ డూయింగ్ 25 minutes ఆఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇన్ అ సింగిల్ డే. యా, అంటే అట్లీస్ట్ ద కంపోజిషన్ పార్ట్. దాని తర్వాత ఇట్ విల్ గో ఫర్ లైవ్ ఇన్స్ట్రుమెంటేషన్, మ్యూజిక్ ఎడిట్, ప్రోగ్రామింగ్, అవన్నీ దట్స్ ఎ సెపరేట్ థింగ్. బట్ ఆన్ ఎ గుడ్ డే ఇట్స్ ఎ వెరీ ఈజీ థింగ్ ఫర్ హిమ్. How many days enroll shoot చేశారు? చాలా 140 days. Yeah, 140 days. ఎందుకో నేను యాక్టర్గా సైన్ చేయగానే డైరెక్టర్లు 120, 140, 150 ఇద్దామని ఫిక్స్ అవుతుంటారు. జెర్సీ ఫాస్ట్గా చేసినావు కదా? జెర్సీ తెలుగు హ్యాపెన్ ఇన్ 74 days. చూడు ఇట్లా ఉంటుంది. జెర్సీ హిందీ హ్యాపెన్ ఇన్ 90 days and this is in 140 days. హిందీ 90 days జెర్సీ? హిందీ 90 days. అంటే దేర్ హిందీ వర్క్ కల్చర్ ఇస్ లిటిల్ డిఫరెంట్. అంటే ఇన్ని అవర్స్ వర్క్ చేద్దాం, ఇన్ని షిఫ్ట్స్ చేద్దాం, కైండ్ ఆఫ్ అ థింగ్. అండ్ ఓవర్ హియర్ నాని సార్ ఫటాఫటా చేస్తారు. ఈవెన్ ఇఫ్ షూటింగ్ డే నైట్ నెక్స్ట్ డే కూడా రెడీ ఉంటారు. సో his way of working is a little fast. షాహిద్కి క్రికెట్ పిచ్ కాబట్టి ఇంకా ఫైన్ అని అమ్మో. యా, సో యార్కర్ కరెక్ట్గా పడలేదు అవన్నీ దానివల్ల ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నా. తెలుగులో 70 days? తెలుగులో 72 days. తెలుగులో 72 days, బట్ we shot around 2 hours 50 minutes first cut నాది ఉండే. Then it came to 236 something. We worked on the edited version. ఇప్పుడు హిందీకి we didn't work on the 2 hour 50 minute version. Obviously same. నేను కూడా అంతే. కబీర్ edited version, DVD copy. edited version మీద వర్క్ చేసాం. But cricket we shot lot of days. Cricket totally different songs అదంతా, but still cut point తెలుసు కాబట్టి you will not waste more time. So I shot Kabir in 68 days. Arjun was 75 days, 74. Arjun it is more. నాకు అర్జున్ అంటే మేము షూటింగ్ ఆపి ముచ్చట పెట్టుకుంటాం అప్పుడు. ఇది ఇట్లా అని షూటింగ్ ఆపి ముచ్చట పెట్టుకుంటాం, అది ఎట్లా వస్తుంది అని. సో వీఆర్ నాట్ స్పెండింగ్ టూ మచ్ ఆన్ ఎ డే. I was a producer also, so I had the liberty of stopping and talking and doing it. So that's the best part about it. Yeah. Produce your film. When you don't spend too much on a day, you will not have that pressure. కానీ బిగ్గెస్ట్ రిస్క్ కూడా కదా. ఎట్లా మనం ప్రొడ్యూస్ చేస్తానా? క్రియేటివ్ స్పేస్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసేది కదా. ఏది సేఫ్ బడ్జెటా? బడ్జెట్, బికాజ్ యూఆర్ స్పెండింగ్ మనీ ఫ్రమ్ యువర్ పాకెట్. నాకైతే నేను అంటున్నా, నేను ఒక్క రెయిన్ ఫైట్ చెప్పిన విజయ్కి, ఫుట్బాల్ ఫైట్, అది ఒక్కటే నేను చెప్పింది అచీవ్ చేయలేదు. నేను ప్రొడ్యూసర్ కాబట్టి అచీవ్ చేయలేకపోయినా, వేరే ప్రొడ్యూసర్ అయింటే పెట్టేటోడు కావచ్చు. ఎందుకంటే అది నేను ఇమాజిన్ చేసింది ఫుల్ రెయిన్, రియల్ మ్యాంగ్లూర్ లొకేషన్లో చేద్దాం. మ్యాంగ్లూర్లో ఒక గ్రౌండ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక సైడ్ రోడ్ ఉంటుంది గ్యాలరీకి, ఒక సైడ్ హిల్ ఉంటుంది. విజువల్లీ టెరిఫిక్ ఉంటుంది. ఆ రెడ్ కలర్ సాయిల్ అదంతా మస్తు ఉంటుంది ఆ వానలో షూట్ చేస్తే.
వాన ఇంటెన్సిటీని బట్టి ఫైట్ అంత ఇంటెన్సివ్ ప్లాన్ చేసిన చెప్పిన విజయ్ కూడా ఇక నాకు బడ్జెట్ కుదరక ప్లస్ అక్కడికి అందరిని తీసుకెళ్ళడం వాన ఇది సో ఐ చీటెడ్ ఇన్ హైదరాబాద్ లొకేషన్లో చేస్తాం అది తెలుసు ఐ వాంటెడ్ డూ ఇట్ ఇన్ హిందీ. టెల్ యూ వన్ ఫనీ థింగ్, మీరు హైదరాబాద్ లొకేషన్లో ఫుట్బాల్ ఫైట్ ఎక్కడైతే తీసారో సేమ్ గ్రౌండ్ వి షాట్ జెర్సీ క్లైమాక్స్. సో ఇది హిందీ జెర్సీ? నో తెలుగు జెర్సీ. సో 140 days, సో 40 to 50 days శ్రీలంక. సో 40 days వి షాట్ ఇన్ శ్రీలంక. ఒక 40 days వైజాగ్లో షూట్ చేసాం. అండ్ ద రెస్ట్ స్ప్రెడ్ బిట్వీన్ కేరళ అండ్ సమ్ ప్యాచ్ వర్క్ అండ్ ఇక్కడ హైదరాబాద్లో ఒక సెట్ వర్క్. 40 days ఐ థింక్ వర్త్ అనుకుంటా శ్రీలంకలో. శ్రీలంక విజువల్స్ ఆర్ వెరీ గుడ్. ఆ పాట కూడా మస్తు ఉంది, నాకు ఆ పాట మస్తు నచ్చింది. హృదయం లోపల. ఇట్స్ అ వెల్ షార్ట్ సాంగ్. విజువల్లీ ఆల్సో మస్తు ఉంది. అలా పాట ఇట్ వాస్ గ్రేట్. గ్రీన్స్ వైట్స్ వాజ్ రియలీ వర్కింగ్ ఫర్ మీ. పర్సనల్ చూసిన పాట మంచిగా అనిపించింది నాకు సాంగ్. ఆ ఒక్క సాంగ్ మటుకు శ్రేయస్ కృష్ణ అని చెప్పేసి ఒక డిఓపి, వేరే డిఓపి. జైల్ ఎపిసోడ్ ఎవరు షూట్ చేశారు? జైల్ ఎపిసోడ్ జమోన్ షూట్ చేశారు. ఇనిషియల్లీ వీ స్టార్టెడ్ విత్ గిరీష్ గంగాధర్. యాజ్ ఎ సెడ్ ఫస్ట్ ఒక 1 month మేము షూట్ చేసినాక వీ హ్యావ్ టు టేక్ ఎ బ్రేక్. అండ్ గిరీష్కి అప్పుడు కూలీ రజనీ సార్ ఫిల్మ్కి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ దెన్ హీ ఇంట్రడ్యూస్డ్ జమోన్ టిజాన్. ఫార్చునేట్లీ ఈజ్ అ వండర్ఫుల్ సినిమాటోగ్రఫర్. సో టోటల్లీ ఎంతమంది డిఓపీలు వర్క్ చేశారు? జమోన్ అండ్ గిరీష్ ఇద్దరు. జమోన్ షాట్ అరౌండ్ 70%, ఓకే, గిరీష్ ఒక 30%. కాకపోతే ఒక గుడ్ థింగ్ ఏంటంటే గిరీష్ ఏమైతే ఎపిసోడ్ షూట్ చేశాడో అది ఒక స్టాండ్ అలోన్ ఎపిసోడ్. సో విజువల్ లాంగ్వేజ్ డింట్ చేంజ్ ఆర్ ఎఫెక్ట్. సో ఇట్స్ అన్ ఐసోలేటెడ్ ఎపిసోడ్. అంటే స్టోరీ పరంగా విజువల్గా యూ వోంట్ సీ ఎనీ జర్. అండ్ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ గారు కాబట్టి ద కలర్ ప్యాలెట్ ఇస్ ఆల్ టేకింగ్ కేర్ ఆఫ్. సో ఇప్పుడు సందీప్ మా పోస్టర్లు ఇవి చూసి ఉంటావు కదా, ఫ్రమ్ ద టైమ్ వి స్టార్టెడ్ ప్రమోషన్ అండ్ దెన్ ఒక టీజర్ ఫస్ట్ తారక్ అన్న వాయిస్ లో రణబీర్ వాయిస్ వి రిలీజ్డ్ అండ్ దెన్ మొన్న ఒక ప్రోమో రిలీజ్ చేసాం. ఇప్పుడు అవన్నీ చూసి సినిమా చూసినప్పుడు నీకు యు ఆర్ ఇన్ ద గేమ్ మ్యాచ్ అయింది? yes yes బికాజ్ నాకు ఎప్పుడు ఒక టెన్షన్ ఏముంటుంది అంటే వెన్ మీ అండ్ గౌతమ్ టాక్ అండ్ ఆల్ దట్ మార్కెటింగ్ సెట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ అ కైండ్ ఆఫ్ ఫిల్మ్. థియేటర్కి వచ్చి I've seen it happen with Dear Comrade and stuff. And right now we are in a time where we are forced to put out so much marketing content. మనం అర్జున్ రెడ్డికి 4 పోస్టర్లు పెట్టింది. నేను గౌతమ్తో కూడా అస్సలు both of us didn't want many posters at all. బోర్ ఉంటుంది. Yeah. రివీల్ చేయొద్దు. Somehow we are managing to, luckily good thing is people still don't know the script is so layered. So many layers that people inka when they go to a theater will be a completely new experience. But at the same time every time we cut a promo I'm like Gautam thoni correct unnama, over hype chestunnama, or are we setting the wrong expectation? Ee discussion eppudu untadi. And for me I need to hear him say that it's okay, correct e undi ani ayana cheppe varaku naku restless untadi. Even though I like the promo or whatever, I need to hear the directors because I think only he sees it in a overall, it's your baby kada in the end. ఓ డైరెక్టరే కరెక్ట్గా చూస్తాడు సినిమా. యాక్టర్లు హైప్, ఓపెనింగ్స్, వీ కెన్ చేజ్ అదర్ థింగ్స్. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు హిందీ ఫిల్మ్లో హిందీ ఇండస్ట్రీలో చూసుకుంటే చాలా ఉంటుంది ప్రమోషన్. టూ మచ్ విల్ బి అవుట్. ఐ ఫీల్ దట్స్ అ బ్యాడ్ ఐడియా. ఎంత లిమిటెడ్ ఉంటే అంత బెటర్ టు ఇంట్రీగ్ ద ఆడియన్స్, ఎస్పెషల్లీ యాంటిసిపేటెడ్ ఫిల్మ్కి. నీ ఫిల్మ్ కోసం వెయిట్ చేస్తున్నారు, దే వాంట్ టు సీ వాట్ యూ హ్యావ్ డన్. సో దానికి ఎంత తక్కువ, ఎంత క్రక్స్ పాయింట్ ఎంత స్మార్ట్గా చెప్పి సైడ్ అయిపోతే అంత బెటర్ ప్రమోషన్స్. ఇట్స్ నాట్ లైక్ వీఆర్ హైడింగ్ ఎనీథింగ్, ఇట్స్ వీఆర్ రేసింగ్ ది క్యూరియాసిటీ. సో దట్ వే మీరు మంచిగా పోతుంది ఇది. మీరు మేము చూసిన ఎపిసోడ్లో వెహికల్స్ కూడా చాలా రియలిస్టిక్గా మస్తున్నాయి, అన్నీ అక్కడ దొరికినాయనా? సో శ్రీలంకలో ఏమైందంటే there are a lot of Range Rovers, old British time Range Rovers. It's an island nation కదా, వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళాక there are a lot of vintage cars in Sri Lanka. సో అవన్నీ ఎక్కువ యూస్ చేస్తుంది. పాటలో కూడా గ్రీన్ రేంజ్ రోవర్ కదా, గ్రీన్ రేంజ్ వస్తుంది అది, రైట్ వస్తుంది అది, గుర్తుంది కలర్. అండ్ ఇంకొకటి ఏంటంటే శ్రీలంకన్ గవర్నమెంట్ ఇస్ వెరీ కోఆపరేటివ్ విత్ ది
ఆర్మీ వెహికల్స్ అండ్ స్టఫ్ ఇక్కడ. సో ఇట్స్ టు ఎంకరేజ్ షూటింగ్స్ ఇన్ దర్ కంట్రీ, లేదంటే టూరిజం ఎంకరేజ్ చేయడం కోసం, బికాస్ వి షో దెమ్ ఇన్ ద ఫిల్మ్స్ అండ్ టూరిజం ఏం పెరుగుతుంది అని చెప్పేసి దే ఆర్ ఆర్మీ ఈజ్ వెరీ కోఆపరేటివ్ అండ్ దే గేవ్ అస్ అ హ్యూజ్ బ్రౌషర్ ఆర్ లిస్ట్ వేర్ నీకు ఎన్ని ట్యాంకర్స్ కావాలి, ఎన్ని ఆర్మీ వెహికల్స్ కావాలి, ఎంతమంది. సో the army people actually drive those things and bring them to the set. Actual army guys came kada, all that checkpost stuff and all. Yeah. Avuna? Oka shot lo They were in the shot, huh? Yeah. We got a huge tanker and and కొంచెం కష్టం అవుతుంది లాజిస్టిక్స్ ఇండియాలో అయితే. ప్రెసిడెంట్ ఇల్లు ఉంటుంది, దాని పక్క రోడే మనకు షూటింగ్ కి ఇచ్చింది. మంచిగా బ్లాక్ చేసి ఆర్మీ వాళ్ళంతా ఒకసారి రెక్కీ చేయాలి. వాళ్ళు ఇంట్రెస్టింగ్ ఉన్నాయి మీలో. అండ్ యాక్టర్స్ ఇక్కడ నుంచి ఎంతమంది ఉంటారు అక్కడికి? తక్కువనే కదా? తక్కువ వెళ్ళాం. లోకల్ యాక్టర్స్, లోకల్ జూనియర్స్ ఎక్కువ అంతా. ఇప్పుడు జైలు ఉంది, జైల్లో అరౌండ్ 300-400 జూనియర్స్ ఉన్నారు. వాళ్ళు అక్కడ వాళ్ళు అందరూ అక్కడ వాళ్ళు. దే ట్రైన్డ్ అండ్ దే అండర్స్టాండ్. They understand. We have Sri Lankan ADs who will constantly Sri Lankan ADs కూడా ఉన్నారా? Sri Lankan ADs. Once we go there, the local language అంతా. Okay. No, I mean say assistant directors. Right. Okay. 5 days, 6 days రిలీజ్ కదా? నాకు నువ్వు ఎట్లున్నావు ఫస్ట్ నువ్వు చెప్పు. డెఫినెట్లీ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు అయితే యాంగ్జైటీ అయితే ఉంటుంది. అంటే వెరీ యాంగ్షియస్ హౌ పీపుల్ విల్ రిసీవ్. అంటే అది ఎట్లా అంటే ఈవెన్ దో యూ ఆర్ రియల్లీ కాన్ఫిడెంట్, ఈవెన్ దో యూ ఆర్ రియల్లీ హ్యాపీ విత్ వాట్ యూ సీ. నాకు ఇప్పుడు కాదు, షూట్ ఒక 60% అయిపోయాక వెన్ ఐ సా ద ఫుటేజ్ ఐ ఫెల్ట్ లిటిల్ అష్యూర్డ్. అమ్మ పర్లేదు, ఏదో తిట్టడం అయితే ఉండదేమోలే అన్న ఫీలింగ్. సో ఐ యాక్చువల్లీ వర్క్ ఇన్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. సో ఎవ్రీ డే వెన్ ఎవర్ ఐఎమ్ షూటింగ్ సమ్ సీన్, సమ్ షార్ట్, సమ్ సాంగ్, ఇది పోతే ఏంటి పరిస్థితి అన్న భయమే ఉంటుంది. సో ఐ డోంట్ నో, దట్ హెల్ప్స్ మీ గెట్ అప్ అండ్ వర్క్ అండ్ టేక్ దట్ ఎక్స్ట్రా వన్ స్టెప్. షూటింగ్ 60% అయినప్పుడు పర్లేదు, ఐ థింక్ పాస్ అయిపోతామో అనిపించింది. దాని తర్వాత యాజ్ ద థింగ్ షూటింగ్ అవుతున్న కొద్దీ అండ్ వన్స్ ద ఎడిట్ ఈస్ హ్యాపెనింగ్, ద మ్యూజిక్ ఈస్ కమింగ్, ఐఎమ్ ఫీలింగ్ మోర్ అండ్ మోర్ assured. But end of the day, I think it's the audience who has to decide how they like the film, because you'll be constantly in this world. So you're feeling a mixture of confidence and anxiousness. No, I'm content with whatever I did. You're content with what you did. ఇంకా చూద్దాం. కాకపోతే ఏంటంటే ఈ కంటెంట్ ఫీలింగ్ ఏమైతే ఉందో, ఇట్ హ్యాపెన్ విత్ మై ఫస్ట్ ఫిల్మ్. వెన్ ఐ సీ ఇట్ బ్యాక్, అరే ఏంటో ఇట్లా తీసాం, ఈ సీన్ ఏంటి ఇట్లా తీసాం, ఈ డైలాగ్ ఎట్లా రాసామని ఒక ష్రింకింగ్ ఫీలింగ్ వస్తుంది. సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ మీ విత్ జెర్సీ. అరే ఇట్లా బ్లాక్ చేయకూడదు, అట్లా చేసి ఉండొచ్చు. సో ఐ యాక్చువల్లీ ఫియర్ విజిటింగ్ మై ఫిల్మ్స్ అగైన్. సో ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. 1-2 years తర్వాత ఎందుకు ఇట్లా తీసాము, ఆ షార్ట్ ఇట్లా మార్చి ఉండొచ్చేమో, ఈ ఫీలింగ్స్ అయితే మామూలే ఎవరికైనా. నీకు అట్లా అనిపిస్తుందా? నాకు చిన్న అనిపిస్తాయి. అంటే నాకు ఏమైందంటే, యానిమల్ ఫస్ట్ కట్ 345, తర్వాత కట్ నా సాటిస్ఫాక్టరీ కట్ వాజ్ 330. సో నేను ప్రెషర్లోకి వచ్చి 7 days ముందు ఒక 7 minutes లేపేసిన. 323 అంతే, 321, 322 ఆ మధ్యలో 7-8 minutes లేపేసిన. సో నేను ఫైనల్గా నెట్ఫ్లిక్స్లో చూసుకున్నప్పుడు, రిలీజ్ అయిన 1 week నెట్ఫ్లిక్స్ థియేటర్లో చూసినప్పుడు 1 week తర్వాత మంచిగా లేపేసిన. నేను మస్తు రిగ్రెట్ అవుతాయి ఈరోజు. అంటే అవి పెట్టొచ్చు మళ్ళీ అడుగుతున్నారు. నెట్ఫ్లిక్స్ వర్జన్ కి ఇంకా 7 minutes యాడ్ చేద్దామని ఉంది. ఆ 345 పెట్టకపోయినా 330 చేయాలి, అదొక రిగ్రెట్ ఉంది. బట్ హౌ డు యూ ఫీల్? అర్జున్ రెడ్డికి కొంచెం 1-2 కాస్ట్యూమ్ రిగ్రెట్స్ ఉన్నాయి. కాస్ట్యూమ్ రిగ్రెట్స్ నీది కాదు, ప్రీతిది. సో అట్లా ఉంటాయి, చిన్నవి ఉంటాయి డెఫినెట్ గా. మీరు అన్నట్టు ఆ షార్ట్, ఈ కాస్ట్యూమ్ అని కాదు. అర్జున్ రెడ్డిలో నేను మొన్న ఎవరో ఏదో పంపిస్తే, నానమ్మ వేసుకున్న చీర, ప్రీతికి చున్నీ, నాకు అప్పుడు షూటింగ్ అప్పుడు అవన్నీ తెలియదు. నేను ఒక దాంట్లో ఇంటర్వ్యూ చెప్పిన నోబడీ నోటీస్ దిస్ అని. కానీ చూసి అది కట్ చేసి పెట్టిన. నువ్వు కాన్షియస్లీ అప్పుడు ఫస్ట్ సీన్, లాస్ట్ సీన్, 2 important women. So I thought like, I think both of you have that in common. Some Easter eggs you keep placing. Some that's actually
మోర్ దాన్ ఫర్ ఆడియన్స్ అది యువర్ సాటిస్ఫాక్షన్ your Yeah, satisfaction. You like- personal అది అని అదే చెప్పిన. ఈయన కూడా కొన్ని ఉంటాయి ఏదో చెప్తుంటాడు ఇట్లా ఇట్లా రాసిన ఇన్ కింగ్డమ్ ఆల్సో లాట్ ఆఫ్ దీస్ థింగ్స్ యూ పుట్ నో ఫస్ట్ సీన్ లాస్ట్ సీన్ స్టార్టింగ్ అండ్ కట్ బట్ ఒక కంప్లీట్ ఫీలింగ్ ఉంటుంది అది. ఏం రాదు కానీ ఒక కంప్లీట్ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డికి నేను వాయిస్ ఓవర్ చెప్పిన స్టార్టింగ్, అవునవును నాకు నేనే చెప్పాలనిపించింది. నాకు అది వీడు ఎవడు మధ్యలో సడన్ గా చెప్తుండే హీరో వాయిస్ కదా అనుకున్నా పర్లేదు. ఐ ఫెల్ట్ లైక్ ఇట్ ఇస్ సో ఐ ఫెల్ట్ లైక్ ఇది పర్సనల్ నోట్ లా చెప్పాలనిపించింది. సో యా హిందీ కబీర్కి నేను చెప్పలేదు. సో యా సో అట్లా ఉంటాయి. మనం కింగ్డమ్ లో కూడా చాలా చూస్తాం కావచ్చు ఏది ఇట్లాంటి వాయిస్ ఓవర్ లో అవన్నీ చెప్పాడు లేదు అట్లాంటి కాదు. బట్ Inherent details, డైరెక్టర్ yeah. దట్ పోస్ట్ రిలీజ్ యూ విల్ రియలైజ్ Sometimes no one will notice for years. యా But it's okay. And when you watch a film, you know what it is. Yeah. డైరెక్టర్ బ్రేక్ డౌన్ చేసి నువ్వే చెప్పాలి ఒకసారి. చెప్తే ఇంకా అయిపోయినట్టే కదా, ఇంకే వాళ్ళు నోటీస్ చేసినప్పుడే మజా వస్తుంది. వాళ్ళు నోటీస్ చేస్తేనే కదా. బట్ దీస్ హాలీవుడ్ డైరెక్టర్స్ డూ దీస్ బ్రేక్ డౌన్స్ ఆఫ్ హౌ దే ప్లాన్ ద సీన్ అండ్ హౌ దే డిడ్ దిస్. డివిడీలో ఆడియో క్లిప్ కూడా ఉంటుంది. త్రూ అవుట్ ద ఫిల్మ్ కమెంటరీ ఉంటుంది. అవునవును ఓల్డ్ డివిడీస్ లో అవునవును డైరెక్టర్స్ కామెంటరీ మస్తు అనిపిస్తాయి. అవును. స్పెషల్లీ డేవిడ్ ఫించర్ అవును చాలా ఇంట్రెస్టింగ్. డేవిడ్ ఫించర్ అయితే కొన్ని అర్థం కాదు ఎందుకు పెట్టిండు. ఖచ్చితంగా ఆడియో వినబుద్ధి అవుతుంది చెప్తుంటే. స్పెషల్లీ ఫిల్మ్స్ లైక్ 7 ఫైట్ క్లబ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి అవి. sometimes when I work with you, when I work with him, అప్పుడప్పుడు వండర్ అవుతుంటా అసలు ఎక్కడి నుంచో వచ్చిండ్రు సడన్గా ఇంత లైక్ సందీప్ అర్జున్ రెడ్డిలా ఫ్రేమ్లు అంటే వెన్ వి స్టార్టెడ్ ఆఫ్ షూటింగ్ లెన్స్లు ఇవన్నీ తెలియదు కదా నాకు ఈ రోజు వరకు తెలియదు. బై నౌ ఐ థింక్ హీ నోస్ లైట్స్ లెన్సెస్ ఫ్రేమ్స్ అన్నీ చెప్పింటాడు. అప్పుడు ఎట్లా చేసేటోడు అంటే ఫోన్లో పిక్చర్ తీసి ఇట్లా కావాలి నాకు ఫ్రేమ్, దీనికి ఏం లెన్స్ పెడతావో అది పెట్టు. సో he knows in his head exactly what he wants. He doesn't know the term for it or something. By the end of the film he was calling. So I was like, Gautam also knows his shots and edits so much. He knows that I want the shot to be like this. ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళాలి, వేరేది పడదు. సో I was like, వీళ్ళు ఎక్కడి నుంచో ఈయన రాజమండ్రి నువ్వు వరంగల్ నుంచి వచ్చి సడన్గా వీళ్ళకి ఇంత క్రిస్టల్ క్లియర్ ఐడియా ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఐ వాంట్ టు టెల్ ఇట్ ఇన్ దిస్ వే. ఐ రిమెంబర్ ఈవెన్ దట్ కిస్ సీన్ ఇన్ మ్యాంగ్లోర్. నాకు ఇట్లా కావాలి, బీచ్ ఇంత కనిపించాలి, వాళ్ళు అట్లా కనిపించాలి, వాళ్ళు జస్ట్ ఇట్లా టచ్ అవ్వాలి. ఐ వాజ్ లైక్ హౌ దెర్ ఇస్ సమ్ యువర్ బ్రెయిన్ వర్క్స్, ద వైరింగ్ ఇస్ డిఫరెంట్. It's somehow you're wired differently, you see things. Both of you, even he's like very certain on how he wants the frame. I really like your shot making. Maybe people who are learning that directors ki cinematographers ka landa ardham avutademo. The way you compose shots, I can see the director who is with the character. I don't know. I really like your shot making right from Arjun Reddy. Yeah, నా ఫస్ట్ ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ యాక్చువల్లీ. ఫోటోగ్రఫీ స్టోరీ టెల్లింగ్ మారింది యాక్చువల్లీ. ఇది రాజమండ్రియా, ఈ భాష ఎట్లా లేదేంది భాష? అవునా? ఐ థింక్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత అందరిది ఒక టైప్ అయిపోతుంది. రాజమండ్రి థిక్ యాక్సెంట్ తెలిసిపోతుంది. ఐ థింక్ నువ్వు రాజమండ్రి వాళ్ళని కలిస్తే ఆ యాక్సెంట్ వస్తుందేమో. ఏమో మరి. హైదరాబాద్ 10 years అవుతుంది. 10 years అవుతుంది. 10 years అయినా మారద్దే. అది బ్లడ్ లో ఉంటుంది, కాకపోతే ఏమో మరి ఊరికి వెళ్తే వస్తుంది భాష. విజయవాడ అనుకుంటున్నాను నీ తెలుగు చూసి, ప్లేన్ తెలుగు ఉంది. కాలేజ్ కాలేజ్ చాలా గట్టిగా పడుతుంది వర్షం. నయ్యం ఇక్కడ చేసినాం, లేకపోతే ప్యాక్ అవుతుండే. సో ఫైనలీ వాట్ ఆర్ ద లాస్ట్ వర్డ్స్ అబౌట్ Kingdom, how it is, how are you feeling, everything? Your final words. Final words ante edo భయం వేస్తుంది అన్నమాట. But yeah, I think we'll watch it in theaters 31st. Hopefully everyone will like it. Only last 5 days ఇంకా now it's time to go all out. So అది మాకు it's a very bad thing, but నాకు deep down hard తెలుసు. కానీ keep
tweaking something, changing something until that last moment where the hard drive goes. ఒక చిన్న అబ్సెషన్ ఉంటుంది, అమ్మో అది చేస్తుంటే బాగుంది, ఇది చేస్తుంటే బాగుంది. సడన్లీ ఈవెన్ వైల్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ స్టూడియో ఒక ఐడియా వచ్చి వీ గో బ్యాక్ అండ్ డూ సంథింగ్ కదా. జెర్సీకి అయితే మిక్సింగ్ థియేటర్ బయట మేనేజర్లు అందరూ డోర్లు కొడుతుంటే డోర్లు లాక్ చేసి వీఆర్ డూయింగ్ సమ్ స్టఫ్. సో ఐ థింక్ వాట్ ఎవర్ టైమ్ లెఫ్ట్ ఐల్ స్పెండ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఇప్పుడు ఉంటుంది ఒక వారం రోజులు ఎక్కువ ఉంటే బాగుంటుంది. యా అది ఎప్పుడు ఈ ఫ్రైడే కాకుండా నెక్స్ట్ ఫ్రైడే అయితే బాగుంది. కానీ ప్రొడ్యూసర్ ఈసారి ఎగిరిదంతాడు కాబట్టి వచ్చేయాలి, ఇంకా పెట్టేసేయాలి బయట. యా నో ఐ థింక్ ఐ హావ్ ఫీలింగ్ వీఆర్ ఇన్ ఎ గుడ్ ప్లేస్. ఇంకా When you feel Audience- it's in a good place, I feel good. థ్యాంక్ యూ సో మచ్ సందీప్, దిస్ మీన్స్ అ లాట్. No worries, man. నిజంగా Vijay. సూపర్ హెల్ప్ మాకు. అరే నథింగ్ మ్యాన్. Yeah. కలిసినట్టు కూడా ఉంది కదా చాలా రోజుల Yeah. తర్వాత. గుడ్ లక్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రైడే మార్నింగ్ షో చూసి కాల్ చేస్తాను so much. ఇద్దరికి. Yeah. థ్యాంక్ యూ. సూపర్. అసలు చాలా బాగుంటేనే మనోడు ఎక్సైట్ అవుతాడు. ఐఎమ్ హోపింగ్ దట్ యు లవ్ I ఇట్. know the story and I saw the 50 minutes, so I can guess, I can connect the dots. Yeah. సందీప్ అర్జున్ రెడ్డి అప్పుడే మనకి యాక్టర్ అవ్వాలి, సినిమా బాగుండాలి, కెరియర్ అంతే ఉంటుంది కోరిక. దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు మేక్ ఫిల్మ్స్, మేక్ సమ్ మనీ. సందీప్ అప్పుడే నువ్వు సూపర్ స్టార్ విజయ్, నువ్వు సూపర్ స్టార్ విజయ్, నువ్వు చూడు నువ్వు సూపర్ స్టార్ విజయ్. ఐ థింక్ బిఫోర్ ఐ సా ఇట్ ఇన్ మీ, హీ సా. హీ వుడెంట్ ట్రీట్ మీ యాజ్ అన్ యాక్టర్, హీ వుడ్ ట్రీట్ మీ లైక్ అ సూపర్ స్టార్. సందీప్ కళ్ళల్లో నేను సూపర్ స్టార్. సో ఆయనకి అది చూడాలని ఉంటుంది. అరే విజయ్, నీకు మా నుంచి ఆడియన్స్ నేను ఎట్లా చూస్తున్నావు, నువ్వు అది ఇయ్యలే ఇన్ని రోజులు. అది ఒక కోపం ఉంటుంది, కానీ అది ప్రేమ. ఇయ్యాలే నువ్వు, అది ఇయ్యాలే. అది నువ్వు ఇచ్చిన రోజు నువ్వు చూస్తావు అసలు ఎంత అని. సో ఈజ్ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ you want to, I also want to give audience that. I want them so much love they've given me. Ee roju whatever I am is because of the love, that obscene love that they have given. Gautam, it's on you, bro. Yeah, that's not hatred, that's pure love. Yeah. Super. Good luck guys. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. We'll meet again. Yeah. Party sir ka hit ayanka. కొడదాం, చిల్లయి గట్టిగా చిల్లేదాం మనం. Yeah, done. Super. తర్వాత అసలు నిన్ను స్పిరిట్ గురించి అడగకపోతే బండబూతులు తిడతారు. స్పిరిట్ ఏంది, Start ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు, నిన్ను పెట్టుకొని అది అడగకపోతే పర్లేదు అడగదు. ఏమన్నా లీకి ఏం లీక్ లేదు. సెప్టెంబర్ ఎండ్ స్టార్ట్ చేసి డైరెక్ట్ నాన్ స్టాప్ కొడతావా? అదే ఐడియా. కొట్టాలి, అట్లా కొట్టాలి. డన్.